లిక్కర్ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏమన్గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆస్తులను అటాచ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి జీవో జారీ చేసింది. సుమారు 14 కోట్ల విలువైన ఆస్తులు, నగదు అటాచ్ చేసేందుకు అనుమతి ఇవ్వడంతో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14 కోట్లతో రాజ్ కేసిరెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఆ ఆస్తుల్లో కొన్ని ఆయన బంధువుల పేర్లపై కూడా ఉన్నట్లు నిర్ధారించారు. లిక్కర్ కేసులో నిందితులకు చెందిన సుమారు 62 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇప్పటికే అటాచ్మెంట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కోర్టు కూడా ఇందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవలే రాజ్ కేసిరెడ్డికి చెందిన 11 కోట్లను హైదరాబాద్ ఫామ్ హౌస్లో సీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా రాజ్ కేసిరెడ్డికి చెందిన సుమారు 14 కోట్ల విలువైన ఆస్తులు, నగదు సీజ్ చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో అటాచ్మెంట్కు సంబంధించిన అనుమతి కోసం ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయనుంది. 2 రోజుల్లో ఈ పిటిషన్ను సిట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసే అవకాశాలున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి A1గా ఉన్నారు. మొత్తం స్కామ్లో రాజ్ కేసిరెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. తాజాగా రాజ్ కేసిరెడ్డి కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సిట్ లేఖ రాసింది. వారిచ్చిన వివరాల మేరకు తెలంగాణలో ఉన్న పలు ఆస్తులను అటాచ్ చేయాలని నిర్ణయించింది. రాజ్ కేసిరెడ్డి పేరిట తెలంగాణ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామెరపల్లి, మాచన్పల్లిలో 27 ఎకరాల భూమి కొనుగోలు చేయగా, తల్లి సుభాషిణి పేరిట అదే ప్రాంతంలో 3 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడని సిట్ నిర్ధారించింది. మొత్తంగా అక్కడ 30.2 ఎకరాల వ్యవసాయ భూమిని సీజ్ చేసేందుకు ప్రభుత్వం సిఐడికి అధికారం ఇచ్చింది. కేసిరెడ్డికి సంబంధించిన 3 కోట్ల నగదు బ్యాంకులో ఉండడంతో అటాచ్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాల తర్వాత సిట్ తదుపరి చర్యలు చేపట్టనుంది.